పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడే పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజు వరకు కొనుగోలు విషయంలో వరి కొనుగోలు విషయానికి సంబంధించిన అనేక అంశాలను దృష్టికి తీసుకురావడం జరిగింది. ఒక ప్రక్కన టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు హరీష్ రావు గారు, ఇంకో ప్రక్కన కేటీఆర్ గారు వారి ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల కాలం పాటు రైతులకు అన్యాయం చేసి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా రైతులకు మేలు చేయకుండా మొసలి కన్నీరు కారుస్తూ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము హరీష్ రావు గారికి చెప్తా ఉన్నాం, ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మా యొక్క సంకల్పన, మరి వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇచ్చిన ప్రతి మాటను నిలుపుకునే ప్రయత్నంలో మా కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థను ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అస్తవ్యస్తంగా చేసి మా పైన ఆ లెగసీని వదిలిపెట్టిన నేపథ్యంలో కూడా నిధులను సమకూర్చే ప్రయత్నంతో ఒకటి రుణమాఫీ కానీ, రైతుకు కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా మీరేం చింత పడనక్కర్లేదు, ముసలి కన్నీరు కార్చనక్కర్లేదు హరీష్ రావు గారు, మేము ఏదైతే మాట చెప్పామో 500 రూపాయలు బోనస్ విషయంలో ఖచ్చితంగా కూడా సన్న రకాలు పండించిన రైతు సోదరుడికి బోనస్ ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడే లెక్కల ద్వారా పెద్దలు చెప్పినట్టు ఇప్పటి వరకు ఎంతవరకు మేము రైతు సోదరులకు డబ్బులు ఇవ్వటం జరిగింది, అదే గత సంవత్సరానికి పోల్చి చూసిన తరుణంలో ప్రధానంగా చెప్తా ఉన్నాం, ఈ వానాకాలం పంటకి ఈ రోజున గత సంవత్సరం 2000 కోట్లు రైతులకు మీరు అందజేస్తే ఇదే 2300 కోట్ల రూపాయల వరకు రైతు సోదరులకు అందించడం జరిగింది. ఇంకా 300-400 కోట్ల రూపాయలు మేము ఎక్కువగా రైతు సోదరులకు అందించడం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి గారు స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. బోనస్కు సంబంధించి బోనస్ ఇస్తలేరు, రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్న మిత్రులకు తెలియజేస్తూ ఉన్నాం, బోనస్ ఇవ్వకుండా ఎక్కడ పోదు, రైతులు చింతపడనక్కర్లేదు. ఎందుకంటే దానికి ఒక పద్ధతి ఉంది. విషయ సేకరణ తర్వాత రైతులకు సంబంధించి ఏదైతే ఈ బోనస్ రిలీజ్ చేసేది ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఖజానా నుంచి రిలీజ్ చేయడం జరుగుతుంది. కనుక ఆ డిస్ట్రిక్ట్ మేనేజర్ DCSOకు పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వాల్సి వస్తుంది. ఆ DCSO మళ్ళా డిజిటల్లీ సైన్ చేసి ఏదైతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న MISకి ఆ ప్లాట్ఫామ్కి పంపించడం జరుగుతుంది. ప్రతిరోజు ఇవన్నిటిని కూడా జనరేట్ చేసి దాని పరంగా డిజిటలీ ఎక్లాన్ చేసుకొని ముందుకు పోతా ఉన్న తరుణంలో దానికి ఒక పద్ధతి ప్రకారం దాదాపు 5-6 రోజులు అంటే వారం రోజుల లోపల మేము ధాన్యం సేకరించిన తర్వాత